హాయ్ అండి, వెల్కమ్ టు ఐస్ టీవీ. నేను డాక్టర్ సింధు కంచుకోట, నాస్ట్రోపతి డాక్టర్. లాస్ట్ వీడియోలో మనం డయాబెటీస్ గురించి మాట్లాడుతూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దానికి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్, అది లేకపోతే ప్యాంక్రియాటిక్ సెల్స్ ఎలా డ్యామేజ్ అవుతాయి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎందుకు ఆగిపోతుంది అని తెలుసుకుందాం. అది ఆగిపోవడం వల్ల వచ్చే పరిణామాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇన్సులిన్ తగ్గుతుంది, మన ప్యాంక్రియాటిక్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఇన్సులిన్ తగ్గుతుంది అని అంటే బ్లడ్ షుగర్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే ఆ ఎక్సెస్ షుగర్ మొత్తం, ఆ ఎక్సెస్ గ్లూకోజ్ మొత్తం ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి మనకి అబ్డామిన్ చుట్టూ బెల్లీ ఫ్యాట్ లాగా, థై ఫ్యాట్ లాగా, షోల్డర్ ఫ్యాట్ లాగా స్టోర్ అయిపోతుంది. మిగిలింది మొత్తం లివర్కి వెళ్ళి ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి ఫ్యాటీ లివర్ అవ్వడం, లేదా మన బ్లడ్లోకి మళ్ళీ కొలెస్ట్రాల్ లాగా, ట్రైగ్లిజరైడ్స్ లాగా అది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్స్ మళ్ళీ మన బ్లడ్ ఫ్లోలో తిరగాల్సిందే. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ హార్ట్కి వెళ్ళాల్సిందే. హార్ట్లో ఉండే చిన్న బ్లడ్ వెజిల్స్, అంటే మనం హార్ట్ నుంచి బయటకు వచ్చే వెజిల్స్ అన్ని పెద్దగా ఉంటే ప్రాబ్లం లేదు. హార్ట్కి బ్లడ్ సప్లై అయ్యే వెజిల్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఒకవేళ ఈ ట్రైగ్లిసరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ చిన్న చిన్న మాలిక్యూల్స్ ఎక్కడైనా ఇరుక్కుపోయినా అది చిన్న బ్లాక్ లాగా హార్ట్ అటాక్కి లీడ్ అవుతుంది. సో ఒక చిన్న కొలెస్ట్రాల్, అంటే మనం గ్లూకోజ్ కంట్రోల్ లేకపోవడం వల్ల, అది ఫ్యాట్ లాగా మారడం వల్ల తిరిగి మనకి బ్లడ్ సర్క్యులేషన్లో అది చిన్న బ్లాక్ లాగా హార్ట్ అటాక్కి గురవుతుంది. లేదు అది మిస్ అయింది, అది మన బ్లడ్ సప్లైలో తిరిగి మన బ్రెయిన్ వరకు వెళ్ళి చిన్న క్లాట్ లాగా చేసినా కూడా బ్రెయిన్ స్ట్రోక్, పారాలిసిస్. అంటే చిన్న ప్రాబ్లం పెద్దదానికి దారితీస్తుంది. మనం ఫస్ట్లో ఉన్నప్పుడే సెట్ చేసుకుంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ మన వరకు రావు. వచ్చే వరకు తెలియదండి మన వరకు పారాలిసిస్, హార్ట్ అటాక్ ఇంత పెద్ద ఇష్యూస్ వస్తాయా, నేను ఒక్క గ్లూకోజ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, నేను ఫ్యాట్ ఉండడం వల్ల నా వరకు హార్ట్ అటాక్, పారాలిసిస్ వస్తుందా అనుకుంటారు. కానీ ఖచ్చితంగా వస్తుందండి. చిన్న ప్రాబ్లం పెద్దదానికి ఇదైపోతుంది. సో ఇప్పుడు ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగా కాదు, దాటేసాం మనం. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ని మెల్లిమెల్లిగా డ్యామేజ్ చేసాం, దాన్ని ఫ్యాట్ లాగా మార్చి ఫ్యాట్ అయిపోయాం. సో మన బాడీలో కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేసినాం. ఇప్పుడు దీనికి మనం యాక్టివిటీ ఒకటి సరిపోదు, డైట్ కూడా చేయాలి. డయాబెటీస్లో మీకు రిపోర్ట్స్ అంతా నార్మల్ వచ్చి ఉండొచ్చు, ప్రీ డయాబెటిక్ ఉండొచ్చు, అట్లా అంత మాత్రాన మీరు సేఫ్ అని కాదు. మీరు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ గమనించుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలా అయితే కొన్ని సైన్స్ చెప్పానో ముందే, అలా మీరు దాటి మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, మెల్లిగా ఫ్యాట్ ఫామ్ అవుతుంది, అది కొలెస్ట్రాల్ అయ్యి మీ హార్ట్కి, బ్రెయిన్కి ప్రాబ్లం అవుతుంది, అంటే ఇంత ఫర్దర్గా డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మీ రిపోర్ట్స్లో బ్లడ్ షుగర్ రేజ్ అవ్వడం కంటే ముందే మీకు చూపించే సైన్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్. మీకు షుగర్ ఉంది బ్లడ్లో అంటే బ్లడ్లో టెస్ట్లో బయటపడదు, కానీ మీ బాడీ చెప్తుంది. ఫ్రీక్వెంట్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, లైక్ సెగ గడ్డలు అంటారు, వేడికి గడ్డలు అంటారు, బాయిల్స్ అంటాం వాటిని, అలా గడ్డలు అవ్వడం కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ, మూత్రంలో మంట రావడం కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. అంటే మీకు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అని అంటే మీ బ్లడ్లో షుగర్ ఉంది. అది మీకు బయటపడే అంత షుగర్ లేదు, మీకు రిపోర్ట్స్ తీస్తే నార్మల్ వస్తుంది, కానీ మీ బ్లడ్లో షుగర్ ఉంది. మీరు దీన్ని చూసుకోవాలి. నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండేదే, నాకు ఎప్పుడు సర్ది ఉంటుంది, ఒక సిట్రజిన్ వేస్తే సరిపోతుంది, నాకు ఎప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, లేదా మూత్రంలో మంట వస్తుంది, ఒక సిటాల్ సిరప్ తాగితే సరిపోతుంది అనుకుంటే సరిపోదు. మీరు దీన్ని లోపల నుంచి చూడాలి. ఖచ్చితంగా ఇది మీరు 30స్లో 35స్లో ఉన్నప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వరకు ఆగిపోయింది, సెట్ అయిపోతుంది. మీరు ఒక టాబ్లెట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. మీరు ఒక్కసారి 40స్లో 45స్లో పడ్డారంటే మీరు రివర్స్ చేసుకోవాలని డయాబెటీస్ వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు రోజు మెడిసిన్ తీసుకోవాల్సిందే. తీసుకున్నా కూడా లాభం లేదు. దానివల్ల మీకు ఐ ప్రాబ్లమ్స్ రావడం, క్యాటరాక్ట్ ప్రాబ్లమ్స్ రావడం, మెల్లిమెల్లిగా నరాలన్నీ డ్యామేజ్ అయిపోవడం, మీకు బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోవడం, దానివల్ల మీకు అరికాళ్ళ మంటలు, డయాబెటిక్ ఫూట్ అంటారు, మీకు తొందరగా ఏది హీల్ అవ్వదు. అంటే కాంప్లికేషన్ పెరుగుతుంది. మీరు 20లో ఉండే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే సెట్ అవుతున్నది అన్నదాన్ని మిస్ చేసి బాడీని ఖరాబ్ చేసి 30స్లోకి వచ్చేసారు. 30s 40స్లో మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఈ ఇన్ఫెక్షన్స్ని కూడా దాటి ఇంకా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఒక టాబ్లెట్ వేసేసుకొని, ఒక సిరప్ వేసేసుకొని సెట్ చేస్తున్నారు అని అంటే మీరు ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు. వన్స్ మీరు 50స్లోకి వచ్చాక డయాబెటీస్ రివర్స్ చేయలేనంతగా పెరిగిపోయాక అప్పుడు డయాబెటీస్ అంటే తగ్గదు, రివర్స్ చేయలేము అనే మాటలు ఇంకేం కరెక్ట్ కాదండి. డయాబెటీస్ అనేది ఎప్పుడు ఒక్క వేలితో తగ్గించేది కాదు, 5 వేలు ఉండాల్సిందే. ఒకటి, మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. 2, మీకు ఎంత అవసరమో అంతే గ్లూకోజ్ తీసుకోండి, అంటే మీ బాడీకి ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుంది. 3, ఫుడ్లో గ్లూకోజ్ పైకి అవ్వకుండా, అంటే తినగానే గ్లూకోజ్ పెరిగేలాగా కాకుండా కార్బ్స్తో పాటు, అంటే కార్బోహైడ్రేట్స్తో పాటు ఏదైతే షుగర్ని పెంచుతుందో, ఏదైతే గ్లూకోజ్ని పెంచుతుందో దాంతోపాటు ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్,
ఇవన్నీ ఉండడం వల్ల ఇప్పుడు మీరు అన్నం ఎంత ఉంటుందో కూరగాయలు అంత ఉంటే, పప్పు అంత ఉంటే, ఫైబర్ కంటెంట్ అంత ఉంటే, మీరు ఇవన్నీ బ్యాలెన్స్‌డ్ డైట్ లాగా తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ లేట్ అవుతుంది. అంటే ఫ్యాట్ డైజెషన్, ప్రోటీన్ డైజెషన్ కొంచెం లేట్‌గా అవుతుంది కార్బోహైడ్రేట్స్‌తో పోలిస్తే. సో, ఇవన్నీ డైజెస్ట్ అయ్యేంత వరకి కార్బోహైడ్రేట్ ఆగుతాయి. షుగర్ డైజెషన్ ఆగుతుంది. సో, మీకు షుగర్ స్పైకింగ్ జరగదు. ఇన్సులిన్ ఏకదం పెరగాల్సిన అవసరం లేదు. కొంచెం, కొంచెం, కొంచెం వచ్చినా సరిపోతుంది. నెంబర్ 4 స్ట్రెస్ మేనేజ్‌మెంట్. మీరు ఇవన్నీ చేసినా స్ట్రెస్ మేనేజ్ చేసుకోకపోతే మాత్రం కష్టం. నెంబర్ 5 స్లీప్. మీరు ఖచ్చితంగా టైంకి పడుకొని, టైంకి లేవడం వల్ల మీ కార్టిసాల్ మెయింటైన్ అవుతుంది. మీకు నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం కార్టిసాల్ గురించి మాట్లాడుకున్నాం. సో, కార్టిసాల్‌ని మెయింటైన్ చేయకపోతే మీరు ఇవన్నీ చేసినా వేస్ట్. మీరు యాక్టివిటీ చేసినా, డైట్ చేసినా, యోగా, ఆసనాస్ ఏం చేసినా మీరు స్ట్రెస్, స్లీప్ మేనేజ్ చేయకపోతే కార్టిసాల్ వచ్చి దీన్ని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. మీరు ఎంత షుగర్ కంట్రోల్ చేసినా కార్టిసాల్ మొత్తం షుగర్ తీసుకొచ్చి బ్లడ్‌లో ఏసేస్తుంది. సో, దీనివల్ల మీకు ఫర్దర్‌గా మళ్ళీ డయాబెటిక్‌లో ల్యాండ్ అయిపోతారు. సో, 5 వేళ్ళు ఇంపార్టెంట్. ఇవన్నీ కలిస్తేనే మీరు డయాబెటిస్‌ని నివారించొచ్చు. డయాబెటిస్‌కి ఇంకా పర్ఫెక్ట్‌గా ఉదయం నుంచి రాత్రి వరకి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏం తినాలి, ఎలా తినాలి అన్నది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ.